వాళ్ళు అత్యున్నత స్థితి చేరుకున్నట్టే కదన్నా. అరే ఒక ఫ్యామిలీని చూపెట్టి అత్యున్నత స్థితి అని ఎట్లా అంటావన్నా నాకు అర్థం కాదు. నేను ఉన్న నా అట్లా తాత మామూలుగా చూసినా కూడా కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నట్టే కదా. అరే అన్న ఆ ఉన్నత స్థాయిలో ఉండడానికి గల కారణం అంబేద్కర్ గారు చెప్పిన విద్య అన్న. ఉమ్, అవిద్యతోనే మన జీవితాలు నాశనమైన మహాత్మా జ్యోతి బాపులే చెప్పాడు. మాలలలో మీరు చూడండి, వాడు బిజినెస్ మ్యాన్ అయినా ఏమైనా నీకు 2014 నుంచి రేవంత్ రెడ్డి గారు వచ్చేంత వరకు ఎస్సీ కార్పొరేషన్ నిధులు చూస్తే మీకు 175% మాదిగలు ఉపయోగించుకున్నారు, 25% మాలలు ఉపయోగించుకున్నారు. మేము అనలేమే అట్లా. ఇప్పుడు నేను ఒక అంబేద్కరిస్ట్ని, ఈ రోజు ఎందుకోసం నేను రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మాలసింహ గర్జన ఎక్కాల్సి వచ్చింది. ఉమ్, నువ్వు 2 వర్గాల మధ్యలో వైరుధ్యాన్ని సృష్టిస్తున్నావు, దాన్ని ఆపడం కోసమే నేను ప్రొటెక్టర్గా అడగపోయినా తప్ప నాకు మాల పిచ్చి ఉండవు లేకపోతే మాల అది చేయాలని చెప్పి కాదు. ఉమ్, నువ్వు ఇప్పుడు ఈ లెక్కలను తీస్తే ఏడబెడతావు. మందకృష్ణ కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నావు. మరి అట్లా మాట్లాడితే కిషన్ రెడ్డి గారే ఆయన బినామీ. ఇట్లా మాట్లాడితే నువ్వు చూసిన మావోడి. ఎందుకంటే నేను అట్లా కూడా బాధపడా. ఎందుకు మా అన్న కావద్దు, 1000 కోట్ల అధిపతి ఎందుకు కావద్దు? వీ హ్యావ్ దట్ ఎలిజిబిలిటీ. నేను అంత పాజిటివ్గా తీసుకుంటా. నువ్వు నీ స్వేచ్ఛ కోసం మిగతా వాళ్ళని నెగిటివ్ చేయకని అంటున్నా. ఉమ్, 2 అన్న నేను ప్రతి ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన, దండం పెట్టి మరి చెప్పిన క్వశ్చన్ అన్న, ప్లీజ్ రాబోయే నెక్స్ట్ జనరేషన్లు కత్తులు నూరుకొని మా పీకలు మేము కోసుకునే పరిస్థితి తీసుకురాకు. ఉమ్, దీనికి ఒక ముగింపు ఇవ్వు. 30 సంవత్సరాల నుంచి నీకు కట్టుబడుతుంది మాలలు అంటున్నావు, తప్పు. మాదిగలు లేదు కాదు కూడదంటే మీ ఛానల్ ద్వారా కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ముంటే రమ్మని చెప్పు, ఉత్తరప్రదేశ్ పోదాం. ఉమ్, నీకు నచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయనకు నచ్చినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఈ తెలుగు నెలల్లో కాదు, ఫస్ట్ ఉత్తరప్రదేశ్ చేయమని. ఉమ్, మాయావతి గారు చెప్పుల పట్టి కొడితే మాత్రం నాకు సంబంధం లేదు. ఉమ్, అప్పుడు ఈ సమాజానికి అర్థమైతే, ఓహో మాదిగలే అడ్డుపడుతున్నారని. ఈ మాలలు అడ్డుపడుతున్నారు. మాలలు ఆడడం వల్ల ఏమైపోతుంటే మాదిగ సమాజానికి మాలలే శత్రువులు అయిపోతున్నారు, అవును, మాలలే విలన్లు అయిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందన్న, నెక్స్ట్ మేము ఉమ్మడిగా కలిసి చేయాల్సిన ఉద్యమాలలో ఐక్యమవుతామైగా. ఒక పెద్ద విభజన రేఖ వచ్చేస్తుంది. ఎందుకు మరి నువ్వు మేధావివి, తెలిసినోడివి, అన్ని తెలిసినోడివి, ఎంతో మంది నీకు బాపనోళ్ళు సపోర్ట్ ఉన్నారు, అందరు సపోర్ట్ ఉన్నారు. ఏమున్నారు బాపనోళ్ళు? ఏడే సపోర్ట్ ఉన్నారు చెప్పు నీకు. ఉమ్, ఆయన 2006లో శంకరన్ గారు 3 ఆర్టికల్లో రాస్తారన్న, వర్గీకరణ ద్వారా అంతర్యుద్ధం జరిగితే ఎవరికి నష్టం అని చెప్పేసి. ఆ బ్రాహ్మణ చాలా స్పష్టంగా రాస్తాడు. ఆర్టికల్ 341ని విభజించే హక్కు స్టేట్కు ఉండదు, సెంట్రల్కే ఉంటుంది. ఆ సెంట్రల్కు కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్కీమ్ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు? నేను అందుకే చెప్తున్నా, భారత రాజ్యాంగపరమైనటువంటి వర్గీకరణ జరగాలని. భారత రాజ్యాంగపరమైన వర్గీకరణ జరగాలంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే మెజారిటీ ఉన్నటువంటి మాదిగలు వ్యతిరేకిస్తారు కాబట్టి. వ్యతిరేకిస్తారు. నీకు సమస్య చాలా సున్నితంగా ముగిసే ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. దానికి నేను మందకృష్ణ మాదిగని స్వాగతిస్తున్నాను. రైట్. ఇవి నెక్స్ట్ జనరేషన్కి అంతర్యం కలగకుండా, ఎస్ నిజంగానే మాదిగలు తెలంగాణలో మాలల కంటే ఎక్కువ ఉంటే 100% అంబేద్కర్ గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఉండాల్సిందే. ఓకే. కానీ అది కూడా సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం కాకుండా ఎవరో ఇచ్చి మన కోపంలో అంటున్నాడు ఆయన, 1 కోటి మంది ఉన్న మాదిగలం, అట్లా 30 లక్షల మంది ఉన్నారు. ఇది తప్పు. ఎందుకంటే ఇది మన వ్యక్తిగత అభిప్రాయం. ఎంతమంది ఉన్నారు మరి? 1 కోటి మంది లేరా? ఎవరు మాదిగలు? మాదిగలకు మాలలకు మధ్యలో 3-4 పాయింట్స్ మధ్యలో తేడా ఉంటుంది తప్ప. అంతే. ఇప్పుడు నేను తలారి అన్న, మా దాంట్లో మాలలలో తలారి, నీరటి, పంబాల, సుంకరి ఇట్లా రకరకాల వృత్తులు చేసే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళంతా కూడా మాలోళ్ళే. ఓకే. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళంతా మాలోళ్ళు కాదు. ఇప్పుడు మహార్లు ఉంటారన్న, మీకు సిరిపూరు కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ముదోల్ దాకా ఉమ్, కొన్ని లక్షల మంది మహార్లు ఉంటారు. ఈ మహార్లు అంతా ఎవరు అనుకుంటున్నారు? మహారాష్ట్ర నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడ బతుకుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళంతా కూడా మాలలే. ఓకే. కానీ వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని సపరేట్ కేటగిరీలో చేరుస్తారు. మాలలకు ఉపకులాలు ఉండవు. ఓకే. మాదిగలకు ఉపకులాలు ఉన్నాయి కానీ మాలలకు ఉపకులాలు లేవు. విత్ ఇన్ ద క్యాస్ట్ వాళ్ళంతా. అచ్చా, అచ్చా. ఈ విషయం ఇప్పుడు నేను తలారి నీరటోళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, నేను తలారి సుంకరుల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. వీళ్ళు ఇంత మాట్లాడతారు. ఇప్పుడు కృష్ణ అంటుండు కదా, మన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అంటుండు, మీరు ఎప్పుడు మాదిగల్ని ప్రేమగా చూసారు, మీ పిల్లలు మాకు ఎప్పుడు ఇచ్చారు అని చెప్పి మాట్లాడండి. మాదిగొల్ల పిల్లల్ని మందకృష్ణ అల్లుడే మాలలో పిల్లగాడు. ఈ విషయం 30 సంవత్సరాల చరిత్రలో నా మాదిగ సమాజానికి తెలియదు. ఈయననేమో మాలలో మీనే పొద్దున్న లేచి నుంచి తిడతాడు, మాలలో పిల్లాన్ని అల్లుని చేసుకున్నాడు. మరి ఆ పిల్లగాడు నేను అపోజ్ చేయలేడు, నేను మాదిగల పిల్లలు చేసుకున్నాడు. ఎట్లయితే ఏముందన్న, మరి నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు కదా, అరే మనం మెచ్యూరిటీ ఉన్నటువంటి మాదిగల వేదిక పెట్టు, నువ్వు కళ్యాణ వేదిక. ఒక సాఫ్ట్వేర్ మాలోళ్ళ అమ్మాయి ఉంటే ఒక సాఫ్ట్వేర్ మాదిగల పిల్లాన్ని లగ్గం చేసుకుంటుంది. మనం ఆ స్టేజ్ దాటి రావాలా, మన పిల్లలకు నూతన తోవని చూపెట్టాలి కదా. ఇంకా కులమైనటువంటి చట్టంలో ఎందుకు వస్తావు? ఒక ఫీమేల్కి మేల్ నీడు అంతే. అమెరికా పోయిన మన అమ్మాయిలు అమెరికాని పెళ్లి చేసుకుని తెలంగాణకు తెచ్చుకుంటలేరా? ఎంతమంది అమ్మాయిలు మనల్ని చేసుకుని వస్తలేరు? గట్లా ఉండాలా, మెచ్యూరిటీలో ఉండాలి. కానీ ఇంకా కులవాదంలోనే వాడి సత్తం. డప్పులు కొట్టుడు బంద్ చేస్తేనే మన జీవితాలు మారుతాయని చెప్పి మహానుభావులు చెప్తే మళ్ళీ 1,00,000 డబ్బులు కొట్టిపిస్తా అంటుండు. ఎటు తీసుకుపోతుంది మా అన్న పిల్ల మళ్ళీ వెనకకు? మా వాళ్ళు కాలేజ్ మంచిగా
బూట్లు గిట్లు పెప్పి జీన్స్ అవన్నీ వేసుకొని వచ్చి డప్పు కొడుతుంది. ఏం అవసరం మనకు? ఆ, ఆ కుల వృత్తుల వల్లే మన జీవితాలు సర్వనాశనం అయిపోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తుకున్నాడు. మనకెందుకురా ఆ మాలోడు మాదిగోడు కలిసి ఆ మన చెత్తనెత్తేయాలా, చచ్చిపోయిన కలేబారిని మోయాలా, అవి కాదు కదా అంబేద్కర్ కోరుకున్నది. మనం ఆఫీసర్ కావాలనుకున్నాడు, రాజ్యంలో మనం భాగస్వామ్యం కావాలనుకున్నాడు, మనకు కూడా తెలివి మన మేధస్సును ఉపయోగించమన్నాడు. నువ్వు వెనకకు తీసుకుపోతున్నావు, ఇది ఎవరు ప్రశ్నించరు ఆయన? ఉమ్, మేము ప్రశ్నిస్తే 100% ప్రశ్నిస్తామన్నా. అంబేద్కర్ గారు చెప్పింది ఒకటే, తప్పెవడు చేసినా ప్రశ్నించాలా. right. అన్న కొత్త జనరేషన్ కోసం ఒక ముక్క చెప్పన్న. ఇవి అసలు ఈ వర్గీకరణ అంశం అనేది ఎందుకు మొదలైంది, ఎక్కడ ఆగింది? అన్న వాస్తవంగా రిజర్వేషన్ అనేది నిండు సున్నా. ఉమ్, రిజర్వేషన్ లేదన్న. ఆ, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎల్పీజీ లీగలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేరు మీద ఎప్పుడు రిజర్వేషన్ తొప్పేసింది. ఉమ్, మాకు ఒక పంచాయతీ పెట్టడం కోసం పెట్టింది మాత్రం ఇదంతా. ఓకే. ఇప్పుడు మా అవతలలో ఏమంటారంటే, మరి నువ్వు మాలోడివి, నువ్వెందుకు పోని కదా, మరి లేని రిజర్వేషన్ కోసం నువ్వెందుకు పోరాడుతున్నావు అంటారు. నేను కాన్స్టిట్యూషనల్గా జరగాలంటున్నా, నేను రాజ్యాంగ సంరక్షకునన్న. ఉమ్, నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయేటప్పుడు చెప్పిన, బిడ్డ ఈ రాజ్యాంగం లేకపోతే మీ జీవితాలు 3000 సంవత్సరాలు వెనక్కిపోతాయి అన్నాడు. యాజ్ ఏ అంబేద్కర్ గారి వారసుడిగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఈ చిన్న వయసులో అందరికంటే ఎక్కువగా స్పీచ్లు ఇచ్చినటువంటి వ్యక్తిగా అవును. ఐఎమ్ ద ప్రొటెక్టర్. ఐఎమ్ ఫీల్ సెల్ఫ్లీ. నేను దాన్ని సెక్యూర్ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను మిగతా వాళ్ళు ఎవరైనా మాదిగల నుంచి రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాలని ప్లాట్ఫామ్ పెట్టుంటే నేను మాదిగల వైపు నిలబడి మాట్లాడేటాను. ఉమ్, కానీ మాలోళ్ళు తప్ప ఆ ప్లాట్ఫామ్ ఇవ్వరు. భయపడరు కృష్ణకు. చాలా మందికి లోపల ఉంది, అరే అమ్మ ఈ బీజేపీ ఏదో ఓట్లు వేయించినంత మాత్రం ఒక 2-3 సంవత్సరాలు చేస్తే దానివల్ల మన బతుకులు మారుతాయా? నేను ఏమంటాను, నువ్వు పరిష్కారం చూస్తే శాశ్వతంగా చూపించు కదా. ఉమ్, మళ్ళీ తాత్కాలికంగా పెడుతారు, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత పోతే చూసిరా, ఓ నా మాదిగా ప్రజలారా, ఈ మాలలు ఎంత దుర్మార్గులు అంటే చూడు, మళ్ళా 3 సంవత్సరాలకే మనది బంద్ చేసిరు అంటారు. అరే అక్కడ బంద్ చేస్తుంది మాదిగోలని చెప్పడు. ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మాలవులతో ఏడైతుంది సాధ్యం? ఉమ్, పైన ఉన్న మాదిగల వల్ల అని చెప్పి ఆయన చెప్తే ఇక్కడున్న మాదిగలకు అర్థమవుతుంది, ఓహో ఇది రాజ్యాంగ విరుద్ధమట, ఇట్లా పంచుకోవద్దట. ఎస్, నువ్వు మాదిగల అభ్యున్నతి కోసం ఎక్కువ చేయాలి. అయితే ఇప్పటి జనరేషన్ పిల్లలకు నేను చెప్పాల్సింది ఒకటే, మనం ఆ కులం అనేటువంటి చట్రంలోకి వెళ్ళి బయటకు వస్తూ ఆ సున్నా కోసం కొట్లాడకుండా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఏ ఒక్కడు ప్రశ్నిస్తలేడు. ఉమ్, మా కోసం మేము 50% వాటాదారులం అన్న ఈ దేశంలో. స్టేట్ నిధులు అడుగుతలేరు, సెంట్రల్ నిధులు అడుగుతలేరు, ఇంకా ఈ అడుక్కుంటున్నారు. ఉమ్, మనని బాబాసాహెబ్ అంబేద్కర్ పారిశ్రామికవేత్తలు గమ్మన్నాడు. అది బంద్ చేసి మా వాళ్ళు ఇంకా ఈ రిజర్వేషన్ దగ్గర 7 ఉద్యోగాలు వచ్చినాయి. కేసీఆర్ గారు ఇన్ని 2 టర్ములలో ఏం ఉద్యోగాలు ఇచ్చినా, ఎంతమందిని పోరాటం చేయలేమన్నా? ఉమ్, ఏం ఉద్యోగాలు ఇచ్చిండ్రు? వచ్చిన పోలీసు ఉద్యోగాలు, అది వాళ్ళ కోసం, ప్రజా ఉద్యమకారుల ఈ కొట్టడం కోసం. 7 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి రిజర్వేషన్ వర్తిస్తుంది చెప్పండి? ఉమ్, రిజర్వేషన్ వర్తించేది ఒకటే ఒక జాగా. ఒకవేళ మున్సిపాలిటీ కాడ 3000 సంవత్సరాల నుంచి గదే మాలమాదిగోలు మున్సిపాలిటీలో పనిచేస్తారు. ఇంకా దానికి సర్టిఫికేట్ ఏం అవసరం? ఉమ్, సో అంటే విద్యాలయాలు మనకు కావాలి. ఈ దళిత సామాజిక వర్గం వెనకబడకుండా ఉండాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్న రోజులు చాలా అద్భుతంగా ఈ సమాజం యొక్క అభ్యున్నతి కోసం పోరాడారు. అట్లాంటి మనమందరం మాలమాదిగల ఏకమై, నెక్స్ట్ జనరేషన్ చెప్తున్నా, ఉమ్, మాలమాదిగల ఏకమై మన వాటాన్ని మనం అడగాలి, అడుక్కోవద్దు. అంకులు భిక్షమైతే బేరమాడి సంపాదించలేం, నిరంతరం పోరాటంతో తప్ప అన్నాడు. తెలంగాణ కూడా పోరాడితేనే సాధ్యమైంది, ఏదైనా పోరాటంతోనే సాధ్యమవుతుంది. సో నేను నెక్స్ట్ జనరేషన్ చెప్పేది అదొకటే, మన లోపల ఉన్నటువంటి కలుషిత భావజాలను పక్కన పెట్టి రాజ్యాంగ సంరక్షణ కోసం నిలబడితేనే. ఇలా నిన్న అమిత్ షా గారు ఏమంటున్నారు? అంబేద్కర్ 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 అంబేద్కర్.